చాలామంది లైక్ ఎవరైతే వెల్ ఎస్టాబ్లిష్ పీపుల్ ఇన్ ద సొసైటీ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు, లేకపోతే నరేంద్ర మోడీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా హిమాలయాస్కి వెళ్ళేసి ఒక 3-4 days ఎవరికి కనిపించకుండా బయటకు వస్తారు. లైక్ దే ఫీల్ ఎన్లైటెడ్ అంటారు. అప్పుడు అసలు ఏం జరుగుతుంటుంది హిమాలయాలో, ఎందుకు వెళ్తూ ఉంటారు? మెయిన్గా రజనీకాంత్ గారి గురించి బాబా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన బాబా సినిమా తీయడమే ఒక గురువు గురించి తీశారు. ఆయన ఆ గురువు గురించి ఆయన చెప్పాలనుకున్నారు, దానికోసమే సినిమా తీశారు. ఇప్పుడు కూడా ఆయన హిమాలయాలకు వెళ్ళేసి వస్తుంటారు, ఒక్కళ్ళే వెళ్ళేసి కొన్ని రోజులు గడిపేసి వస్తుంటారు. సో యాక్చువల్ అసలు ఏం జరుగుతుంటుంది అక్కడ? అగైన్ కమింగ్ బ్యాక్ టు ద లేయర్స్ ఆఫ్ మైండ్ అర్థం చేసుకోవాలి. సుషుప్తి, నువ్వు నిద్రలోకి జారుకునే ముందు డ్రీమ్ స్టేట్ ఉంటుంది. ఆ డ్రీమ్ స్టేట్లో చాలామందికి కొన్ని విచిత్రమైనవి కనపడి వాళ్ళ లైఫ్ నిద్ర లేవగానే ఈజ్ అ డిఫరెంట్ పర్సన్, కంప్లీట్గా లైఫే మారిపోయిందనేలాగా అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదొక లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇంకొకటి, మీరు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, హిమాలయాస్ అనేది హై వోల్టేజ్ ప్లేస్ అనమాట. అది స్పిరిచువల్ పీక్స్లో ఉంటుంది ఎనర్జీ. అసలు నువ్వు అక్కడికి వెళ్తే నీకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఈవెన్ దో యూఆర్ ఏథిస్ట్ అయినా కూడా, నువ్వు డాంకీ అయినా కూడా నీకు అక్కడ నీకు కొన్ని అవుతాయి. మనిషి సంచారం తక్కువ ఉంటుంది అంటేనే నీకు నేచర్కి ఎక్కువ కనెక్ట్ అవుతావు. ప్లస్ ఆ చిల్నెస్లో, అండ్ దెన్ నిజంగానే అక్కడ ఈ సిద్ధులు, మన స్పిరిచువల్ గురువులు చాలామంది తిరుగుతూ ఉంటారు. అండ్ ఆబ్వియస్లీ నీకు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఒకటి జరుగుతుంది. సింపుల్గా జనాలకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే, లిఫ్ట్లో కొంతమంది సడన్గా పడి ఆని ఇట్లా తల కొట్టుకుని ఇట్లా లేవంగానే నేను ఎక్కడున్నాను తెలియదు అనే టైప్లో అవుతుంది కొంతమందికి. అంటే ఫర్ ఎ మూమెంట్ స్పేస్ అండ్ టైంని స్కిప్ అవుతారు, వాళ్ళు దాటేస్తారు, మొత్తం మిక్స్ అయిపోతాయి. నువ్వేదో వేరే ఎక్కడో ఊర్లోనే, నా ఊరికి నేను ఎక్కడ వెళ్ళాలి పట్టుకురంటారు నన్ను అనే టైప్లో చేస్తారు కదా. అలా మన మామూలుగానే జరిగినప్పుడు, ఇలా వీళ్ళు అంత హై వోల్టేజ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏం జరిగి ఉంటుందో. హిమాలయాలో స్పెసిఫిక్గా ఏ ప్లేస్కి వెళ్తారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే తెలుసుకుందాం. మనం పశుపతినాథ్, బద్రీనాథే చాలండి. అసలు పశుపతినాథ్, బద్రీనాథ్ మీరు వెళ్ళారంటే మీకు అర్థమవుతుంది, టైట్ స్లాబ్సే, ఇంకా హై వోల్టేజ్ అసలు. ఇంకా డీప్ కేవ్స్లో ఇప్పుడు సాధన చేయాలనుకునే వాళ్ళకి ఎన్నో కేవ్స్ ఉంటాయి. విల్ దే టేక్ ఫుడ్ ఇన్ దట్ టైం? ఆ టైంలో వాళ్ళు ఫుడ్ తింటారా? ఇంకా మనం ఒకసారి నువ్వు ఎక్స్పెరిమెంట్ అన్న తర్వాత ఇంకా నువ్వు మొత్తం నీ చేతుల్లో ఉంటుంది. ఓకే. అండ్ స్పిరిచువల్ పీపుల్ ఏంటంటే, వాళ్ళకి ఎలా అంటే ఈ బాడీని ట్రాన్సెండ్ అవ్వాలి అనేది ఎంతసేపు మెయిన్ ఫ్రంట్లో ఉంటుంది. దీన్ని నేను పోషించాలి. సగం మంది సొసైటీలో ఉన్న వాళ్ళు ఈ శరీరాన్ని పోషించే పనులకే సగం అంతరించిపోతున్నారు. చాలామంది నేను గొప్ప అని అనుకుంటారు కదా, వాళ్ళు చేసేది ఏంటంటే మ్యాక్సిమం శరీర పోషణ అంతే. శరీరాన్ని తక్కువ ఇంపార్టెన్స్ ఎవడిస్తాడు, వాడు సొసైటీకి పనికొస్తాడు. మోదీ గారు, రజనీకాంత్ ఈజ్ నోన్ ఫర్ హిస్ సింప్లిసిటీ కదా. అండ్ అసలు కాస్ట్లీ అదేదో చెప్పులు వేసుకొని రోడ్ సైడ్ బజ్జీలు తింటా కనిపిస్తాడు అప్పుడప్పుడు. అన్న ఇప్పుడు లైక్ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా మెడిటేషన్, యోగా గురించి మాట్లాడుతుంటారు. బట్ యోగా ఈజ్ మన బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి వన్ ఆఫ్ ది ప్రాసెస్, అండ్ జిమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాసెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూయింగ్ జిమ్ అండ్ యోగా? మీరు చేసే ఏ పనైనా కూడా, కలరీ కావచ్చు, వ్యాయామం కావచ్చు, జిమ్ కావచ్చు, నీ శరీరం రిజిడ్ అవుతుందా, లైట్ అవుతుందా అనేది చూసుకోవాలి. నాకున్న ఎక్స్పీరియన్స్, నేను కలరీ చేశాను. కలరీ చేసినప్పుడు నేచర్లో ఉన్న ఎక్విప్మెంట్స్ వాడి మనం మజిల్ బిల్డింగ్ చేసినప్పుడు, ఆసనం, అంగమర్దన ఇవన్నీ చేసి మజిల్ బిల్డింగ్ చేసినప్పుడు శరీరం చాలా లైట్గా ఉంటుంది. నేను అదే డంబుల్స్ ఇలా తీసాను అనుకో, ఈ చేతిని ఇలా తీసుకెళ్ళి వెనక్కి దండం పెట్టుకుంటారు చూడు, అది అది వచ్చేది కాదు నాకు, పోయేది. భుజంగాసనం ఇలా వేసి ఇలా వెనక్కి చూసేవాడిని నేను. ఐ కెన్ డూ ఇట్ ఈవెన్ నౌ ఆల్సో. ఇలా వేసి ఈ మోకాలు టచ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ థై ఎక్సర్సైజెస్ కానీ, ఇది డంబుల్స్ కానీ చేసినప్పుడు పోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే, కొన్ని రోజులకి మెన్ బూబ్స్ అంటారు కదా, వాటితో సఫర్ అవ్వాల్సి వస్తుంది. కంప్లీట్గా పడిపోతాయి ఇవి. జస్ట్ వార్మప్ చేసిన వాళ్ళు చూడండి. అదే నువ్వు అంగమర్దన చేసినప్పుడు నీ మజిల్ ఎంత ఎక్స్పాండ్ అవుతుందో అంతే కాంట్రాక్ట్ అయ్యి స్లిమ్గా ఉంటావు. ఓకే, దట్స్ బెనిఫిట్ ఆఫ్ యోగాలో కూడా మజిల్ బిల్డింగ్ ఉంటుంది. నువ్వు ప్రత్యేకించి ఇవి చేయనక్కర్లేదు. అసలు భూమిలో చేయడానికి చాలా పని ఉంది. వీటిని వెళ్ళి ఎత్తాల్సిన అవసరం ఏంటి మనకి? నువ్వు హార్డ్ వర్క్ చేసి, అండ్ అగైన్
జనాలకి ఏదైనా రికమెండ్ చేయాలంటే కిలోమీటర్స్ జాగింగ్ చేయండి. సో 5 కిలోమీటర్ రన్స్ ఇవి పెట్టుకోండి. దానికి మించిన ఎక్సర్సైజ్ లేదు అసలు చెప్పాలి. దట్స్ ఎనఫ్ ఫర్ ఎనీబడి టు బీ ఫిట్. ఇంకోటి నేను చేసేది ఏంటంటే నేను ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఓ కొండ ట్రెక్కింగ్కి వెళ్తాను. ఓకే. మన బాడీ కండిషన్లో ఉందా లేదా అనేది చెక్ అనమాట అది. ఓకే. ట్రెక్కింగ్ వెళ్ళామంటే నేచర్ బేర్ బాడీ, నాది కొన్ని ఫొటోస్ ఉంటాయి. కొండ ఎస్పెషల్లీ వెల్లంగిరి మౌంటైన్ టార్గెట్ పెట్టుకోండి. కుమార్ పర్వతం ఎనీ ఆఫ్ యువర్ చాయిస్. 5000 పీక్ మీరు టచ్ చేస్తే నీ బాడీ అక్కడ దాకా వెళ్ళగలిగిందంటే నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఓకే. యా. సో సో నౌ విల్ బీ ఎండింగ్ విత్ ఎ గుడ్ నోట్. ఫైనల్గా అసలు ఏంటి స్పిరిచువాలిటీని అటైన్ చేసుకోవడానికి మెడిటేషన్ ఆర్ నోయింగ్ ది ఇన్నర్ సెల్ఫ్ అనేది మీరు చెప్పింది ఇప్పటిదాకా మనం దాని గురించి డిస్కస్ చేసాం. సో మెడిటేషన్ చేయడానికి బెస్ట్ టైం ఏంటి, ఎలా చేయాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా వెళ్ళాలంటే ఒక స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది మీరు చెప్పండి, దాంతో దీన్ని ఎండ్ చేసేద్దాం. కొంతమంది ఏంటంటే అన్న నా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనేదో చెప్తున్నాడు కదా అట్లని చెప్పి ఓజో వీడియోలు స్టార్ట్ చేసి సద్గురు వీడియోలు స్టార్ట్ చేసి ఫుల్ ఫ్లాట్ అయిపోయి ఆశ్రమానికి వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో జనాలు కొంతమంది ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఫ్రెండ్స్ ఎక్కరిస్తున్నారని చెప్పి కొంతమంది గురువుల్ని రాకపోవచ్చు. వాళ్ళకి ఏంటంటే మీకు ఆన్లైన్లో మెడిటేషన్ మీద ఈ బుక్స్ అన్ని ఫ్రీగా దొరుకుతాయి. ఏది పడితే అది కాదు. విజ్ఞాన భైరవ తంత్ర, పతంజలి యోగ సూత్రాస్, ఓజో చెప్పినవి అది చెప్తే నీకు కంప్లీట్ ఆ మ్యాన్ నీకు అర్థమైపోతుంది. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. నిన్ని ఎగ్జాంపుల్ తీసుకుని ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఇది అర్థం చేసుకుంటే దెన్ ఓకే ఇది నాకు సరిపోలేదు అనిపిస్తే దెన్ యూ గో ఫర్ వెరైటీ ఆఫ్ గురూస్ ఆఫ్ యువర్ చాయిస్.